దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. అల్లూరులోని మసీద్ సెంటర్లోని మౌలాలి దర్గా పీర్ల చావిడి వద్ద కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్యాగానికి ప్రతీకగా మొహరంను నిర్వహిస్తారు. జిల్లాలో పీర్ల పండుగ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. కర్బలా మైదానంలో మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింలోని ఓ వర్గం మొహరంను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహరం నెలగా భావిస్తారు. ఈ మాసంలోని 10 రోజులు పవిత్ర దినాలుగా భావిస్తూ మొహరంను నిర్వహిస్తారు. హిందూ ముస్లింలు కలిసిమెలిసి పూర్వకాలం నుంచి హిందూ ముస్లింలు కుల మతాలకు అతీతంగా జరుపుకునే మొహరం పర్వదినానికి గ్రామాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా వారం రోజుల పాటు హిందూ ముస్లింలు భాయి భాయి అంటూ మొహరం పర్వదినంలో పాల్గొని పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముస్లింలకు సంబంధించిన ఏ పర్వదినానికి లేని విధంగా మొహరం పీర్ల పండుగల్లో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొనడం ప్రత్యేకంగా నిలుస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. క్రీస్తుపూర్వం 650లో మొహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్ దేవుడు కోసం యజీద్ పై పోరాడి అసూలు బాసారు. నాటి నుంచి త్యాగానికి ప్రతీకగా మొహరం పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. వారు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన గుర్తుగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ పీర్ల స్వాములను ఊరేగిస్తారు. తెలుగువారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగను పీర్ల పండుగ అని పిలుస్తారు. పల్లెలతో పాటు పట్టణాల్లో సైతం పీర్ల చావిడిలను అందంగా ముస్తాబు చేస్తారు. 9 రోజుల పాటు పూజలు, ప్రార్థనలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ముస్లింలతో పాటు హిందూ భక్తులు పీర్ల స్వాములకు కపడాలు, పూల దట్టీలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పీర్ల స్వాముల ఊరేగ ప్రవేశం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పీర్ల స్వాముల నిమజ్జనంతో పీర్ల పండుగ ముగుస్తుంది. ముస్లిం సోదరులందరికీ సలాం లేకుం తెలియజేస్తూ, ముస్లిమ్స్ అందరూ కూడా పవిత్రమైనటువంటి మాసాలు నిర్వహించుకున్నటువంటి తరుణంలో ఈ రోజున మొహరం మాసాన్ని వీళ్ళందరూ కూడా నిర్వహించుకుంటాం. వాళ్ళ పూర్వీకులు యుద్ధాల్లో అపజయాలు, జయాలు పాలైనటువంటి సందర్భంలో కొన్ని లక్షలాది మంది మత పెద్దలు చనిపోయినటువంటి వాటికి ప్రతీకగా మొహరం మాసంలో 10 రోజుల పాటు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం మేమందరం మీకు ధైర్యంగా ఉన్నాం. మహమ్మద్ ప్రవక్త 12వ తరానికి చెందినటువంటి పెద్దకి మేమందరం సంఘీభావంగా ఉన్నాం. అవసరమైతే యుద్ధంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి సూచికగా అందరూ కూడా పీర్లు ఎత్తుకొని వారికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మా ముస్లిం సోదరులందరూ, ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి ముస్లిం సోదరులందరూ ఈ రోజున అల్లూరు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మొహరాన్ని పురస్కరించుకొని వాళ్ళు అగ్నిగుండాలు తొక్కటం, పీర్లని ప్రదర్శించటం, పీర్లకి పూజలు చేయటం ఆనవాయితీగా వచ్చినటువంటి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పూర్వీకులకి జ్ఞాపకార్థంగా జరుపుకునేటువంటి ఈ ఫంక్షన్ ని వాళ్ళు తరతరాలుగా నిర్వహించుకోవటం,
మత పెద్దల మీద ఉన్నటువంటి విశ్వాసానికి ఇది ప్రతీకగా చూపిస్తుందని, ఈ మొహరం వాళ్ళందరి జీవితాల్లో ఆనందదాయకాన్ని నింపుతుందని సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున నేను కూడా వాళ్ళ కార్యక్రమంలో జామియా మసీద్ సందర్భంగా పక్కన ఉన్నటువంటి పీర్ల సావిడిలో వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీ శ్రీ శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు.